ఆరోగ్య శాఖకు 20,000 కోట్లు బడ్జెట్ ప్రపోజల్ సిద్ధం చేస్తున్న అధికారులు. ఫైనాన్స్ శాఖ అనుమతి తర్వాత ఫైనల్. కొత్త దవాఖానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రయారిటీ. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి భారీగా నిధులు. మెడిసిన్స్ పరికరాలకు సైతం. టీవీవీపీకి ఈసారి 1000 కోట్లతో ప్రతిపాదనలు. గ్రీన్ ఛానల్స్కు అవకాశం ఎక్కువ. ఆరోగ్య శాఖకు 20,000 కోట్లు అంటే అర్థం చేసుకోరు. ఆరోగ్య శాఖకు 20,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే పేద ప్రజల కోసం. ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే ఇక మనకి ఏం లేదు, లాస్ట్కు అందులో ఒంట్లో ఏదైనా మంచి పాటు ఉంటే అది అమ్ముకునే వైద్యం చేయించుకునే పరిస్థితికి ఉన్నాయి ప్రైవేట్ దవాఖానాలు. కాబట్టి ఈ ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రజలకు అందుబాటులోకి రావాలి, ప్రజలు చదువుకోవాలి, బాగుపడాలి. వీళ్ళకి ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకుండా ఉండాలని ఫస్ట్ చదువు గురించి చాలా కష్టపడుతున్నారు. స్కూళ్ళు బాగుండాలి, స్కూళ్ళల్లో ప్రతిదీ ఎట్లా అంటే ఇప్పుడు బెంచ్లు కావచ్చు, క్లాస్ రూమ్లు కావచ్చు నీట్గా ఉండాలి. కొన్ని దగ్గర ఫ్యాన్లు ఉండవు, టేబుల్ ఉండవు, అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మోడల్ స్కూళ్ళతో పోటీ పడే విధంగా ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఈ వైద్యం ఒకటి కూడా ఫ్రీగా ఇవ్వాలన్న ఆలోచన. ఎందుకంటే చదువుకుంటూ పోతుంటారు, మంచిగానే ఉంది, మధ్యాహ్నం భోజనము, చదువు ఇవంతా బాగానే ఉన్నది. ఎక్కడన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వాళ్ళ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వీళ్ళ చదువులు బంద్ అయిపోతాయి. పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చినా చదువులు బంద్ అయిపోతాయి. ఎందుకంటే ఆర్థికమైన దెబ్బ పడుతుంది కదా. ప్రైవేటు హాస్పిటళ్ళలో పోయి చూపించుకోవాలంటే దగ్గర లేదన్నా ఒక 50,000 మీద పడ్డాయి అనుకో, తమ ఇంకేం చేస్తారు, పిల్లగాలని చదువు ఆపుతారు. ఇక దానికి మిత్తిలు కట్టలేక వీళ్ళనే పనికి తోలుతారు. ఇవి జరగకుండా ఉండాలని హాస్పిటల్స్ మీద దృష్టి పెడుతున్నది ప్రభుత్వం. ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ మీద కూడా, ఈ ఆరోగ్యశ్రీ ఎట్లా అంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఉన్నాయి, ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్లకేమో ఒక వార్డు, జనరల్ వార్డు లాగా కేటాయిస్తున్నారు. కొత్తగా మన ఇది ఉస్మానియాల, గాంధీల జనరల్ వార్డులు కాంక చేసినట్టు చేసి 2 రోజులలో 3 రోజులలో సర్జరీ చేసి పంపిస్తారు. ఎందుకే పుణ్యానికి చేస్తున్నారు రాబాయ్ మీరు నిజంగా ప్రైవేట్ హాస్పిటల్లో? ఎందుకు వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయరు? మంచిగా సరే వాళ్ళకు మీకు అవకాశం ఉన్నట్టు ఒక రూమ్ ఉంటే ఆ రూమ్కి ఏమైనా సర్వీస్ ఛార్జ్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోరి, కానీ మంచిగా చూసుకోరు పేషెంట్లని. మీకు మంచి పుణ్యం దొరుకుతుంది. ఎందుకు వాళ్ళని ఏదో మీరు పుణ్యానికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు వాళ్ళకు ఒక సపరేటు ఆరోగ్యశ్రీ వార్డాన్ని సపరేట్గా పెట్టి వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలి. దుండుగలు ధ్వంసం చేసిన ప్రహారీ. కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీర్రంగం. 300 కోట్ల పైగా విలువైన భూమి కబ్జాకు యత్నం. బ్లూ షీట్లు, ఇతర సామాగ్రితో సహా ప్రణాళికతో 200 మంది దుండుగలు. అక్కడ పనిచేస్తున్న జంటకు బెదిరింపు, సిబ్బందిపై దాడి, 26 మందిపై కేసు. రామచంద్రాపురం కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి 150 కోట్లకు పెరిగేసరికి ఒక్కొక్కరికి ఆలోచన ఎట్లా అంటే రాత్రికి రాత్రి కోట్లు కొల్లగొడదామన్న ఆలోచనతోని బ్లూ షీట్లు వేసుకొని వచ్చి డైరెక్ట్గా అక్కడ ఉన్న సిబ్బంది సెక్యూరిటీ ఉంటే వాళ్ళని అబారించి బండిలో ఎక్కించుకొని తీసుకొని పోయి నార్సింగ్ అవతల ఓఆర్ఆర్ దగ్గర ఎక్కడో వదిలేసి వచ్చేసి ధనాధన 9:30 నుంచి వాళ్ళకున్న ప్రహారీ గులగొట్టి వీళ్ళు బ్లూ షీట్లు వేసుకొని పొజిషన్లో కూర్చోవాలి. అసలు భూమి ఓనర్ వచ్చేసరికి ఏముండదు, పొజిషన్లో కూర్చుంటారు. అందుకనే జనాలు భయపడుతున్నారు. భారతదేశ పౌరసత్వమే వదులుకొని పోతున్నారు. మోడీ పాలనల 14 సంవత్సరాల పాలనల 17 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారు. ఈ విషయం మీరు ఎన్నలనన్నా సెర్చ్ చేసుకుని దోలాడుకోరు. ఇగో ఇటువంటివి ఉంటాయి వాళ్ళ భూములే. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు డబ్బులు బాగా వస్తాయి, పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడనేమో భూబకాసురులు. ఈ రకంగా ఈ కబ్జాలు ఇవన్నీ చేసేది ఏంటంటే తెలంగాణ వచ్చినాక అప్పుడున్న ప్రభుత్వం అలవాటు చేసింది. భూములు వాళ్ళు కొల్లగొడుతుంటే వాళ్ళ చేతి కింద పనిచేసిన వాళ్ళు చూసి వాడు అక్కడ 1000 కోట్లది కొల్లగొడితే ఇటు చిన్నది 100 కోట్లది ఇక్కడ కొల్లగొట్టే అధికారి. తర్వాత చూసుకుంటారు వాళ్ళు, అరే సార్ పెద్ద మనుషులు ఇది 1000 కోట్లు 2000 కోట్లది కొల్లగొట్టుకున్నారు కదా, మనం కాడ 100 కోట్లది దాన్ని సెట్ చేసుకుందాం, మెల్లగా మనం మాట్లాడి సెట్ చేసుకుందాం అని ఈ రకంగా అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద వీళ్ళని మాత్రము డైరెక్ట్ తీసుకుపోయి లోపల వేసేసేయాలి. ఈ మామూలు కాదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళకు. ఇట్లా పోయి వాడు ఎంతో కష్టపడి కొనుక్కున్న భూములు ఉంటాయి, వాటి మీద పోయి భాగాలు పెడితే ఇక మరి ఎట్లా? అందుకనే హైడ్రా వచ్చింది. దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి కూడా.